లేదా? ఈ నిన్న కూడా హిందువుల ఆస్తులన్నీ గుంజుకోనంట ముస్లింలకు వంచి పెడతారంట. ఈ దేశ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఈ దేశానికి గౌరవమా అని నేను అడుగుతున్నా. ఈడున్న మా మిత్రుల మీ నాయనలు, మీ చిన్నాయనలు, మీ తాతలు, చిన్న తాతలు, పెద్ద తాతలు, లేకపోతే మీ అన్నదమ్ములు తండ్రి కొడుకుకు ఆస్తి ఇవ్వాలన్నా చట్టం ఉంది, చట్ట ప్రకారం ఆస్తి బదిలీ చేయాలి. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా చట్ట ప్రకారం పెద్ద మనుషులను కూర్చొని తెంచుకొని విరాసత్ తీసుకొని విరాసత్ ప్రకారం అన్నదమ్ముల ఆస్తులు తీసుకోవాలి. ఒకటి ఆస్తి ఇంకోటి ఆస్తికి మారాలంటే సబ్ రిజిస్ట్రార్లు పోయి రిజిస్ట్రేషన్ చేసి మొత్తం కనుక్కోవాలి. ఒకవేళ ఎవడన్నా దొంగ డాక్యుమెంట్లు వేసి కేసీఆర్ లాకటోళ్ళు చేసుకున్నా, మన మల్లన్న లాకటోళ్ళు ఏమన్నా భూమి గుంజుకున్నా పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఈపులు వలగొట్టి మళ్ళీ ఏమైనా ఆస్తి వానికిస్తారు. ఇంత చట్టబద్ధత ఈ దేశంలో ఉంది. మరి ఎట్లా హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు వంచి పెడతారని ఈ దేశ ప్రధానమంత్రి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ నీకు ఇది తగునా? ఎన్నికల్లో నెగ్గడం కోసం ఇంత నీచమైన రాజకీయాలు చేస్తావా? మతాల మధ్యలో చిచ్చుబెట్టి, ప్రాంతాల మధ్యలో చిచ్చుబెట్టి, భాషల మధ్యలో చిచ్చుబెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టునని చెప్పుకునే ఈటెల రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటావని నేను అడుగుతున్నా. మీ నాయకుడు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేమని నువ్వు ఎట్లా అడుగుతావు ఈటెల రాజేందర్ అని నేను అడగదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద